అస్మద్ గురుభ్యో నమః. హలో వ్యూయర్స్, ఈరోజు నవరాత్రిలో 3వ రోజు సందర్భంగా మనకి దుర్గాదేవి చంద్రఘంట అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. ఈ చంద్రఘంట అమ్మవారు ఎవరు, ఆవిడకి ఎందుకు ఆ పేరు వచ్చింది తెలుసుకుందాం. అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో శివుని కోసం ఘోర తపస్సు, కఠోర నియమాలు చేసి ఆయన ప్రేమను గెలుచుకుంటుంది. ఆవిడ తపస్సుకు మెచ్చి శివుడు ఆవిడని వివాహం ఆడడానికి తన మంది మార్బలంతో శివుడు హిమవంతుడు మేనకాదేవి దగ్గరికి వచ్చి తన కూతుర్ని ఇవ్వమని అడుగుతారు. ఆ మేనకాదేవి శివుడి ఆకారం చూసి, ఆయన ఒంటి మీద పాములు చూసి, ఆయన ఒళ్ళంతా బూడిద చూసి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆవిడ బాధపడుతుంది. నా కూతురు చూస్తే ఇంత అపురూపవతి, ఇంత అందగత్తె, ఇంత సౌమ్యవంతురాలు, అలాంటిది ఈ కాటికాపరిని, ఈ శ్మశాన నివాసిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడుతుంది అని బాధపడుతుంది. అప్పుడు పార్వతీదేవి తల్లి కళ్ళు తుడిచి, అమ్మా నువ్వు బాధపడకు, ఆయనే నా భర్త, నేను ఆయనకు అనుగుణంగానే నడుచుకుంటాను అని చెప్పి ఒక్కసారి ఆవిడ తన ఆకారాన్ని మార్చి చంద్రఘంట అవతారం చూపిస్తుంది. చంద్రఘంట అంటే పెద్దదైన బొట్టు, భారీ ఆకారం కలిగిన స్త్రీ. ఆవిడ శివుడి పక్కన నిలబడగానే ఆ ఇద్దరి ఈడు జోడు చూసి మేనకాదేవి సంతోషిస్తుంది. కూతురు పట్టుదలకి ఎంతో సంతోషపడుతుంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే ఒక లక్ష్యం కోసం కష్టపడ్డామో, ఏదైతే సాధించుకున్నామో దానికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవాలి, నిలదొక్కుకోవాలి. అంతేగాని పరిస్థితులు మనకు అనుకూలంగా లేవని మనం ఏదైతే సాధించుకున్నామో దాన్ని చేతులారా వదులుకోకూడదు. ఈ రోజు మనకి అమ్మవారు నెమలికంఠం రంగు వస్త్రంతో, త్రిశూలం, గద, ఖడ్గంతో సింహవాహిని అయి మనకి దర్శనమిస్తుంది. నెమలికంఠం రంగు అంటే బ్రహ్మచర్యం. భర్త బ్రహ్మచారిగా ఉన్నప్పుడు భార్య తోడ్పడటం, ఆమె వాగ్దానం ఇవ్వటం. అమ్మవారి ధ్యాన శ్లోకం: పిండజ ప్రవరారూఢ చండ కోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్ర గంటేతి విసృత. ప్రచండమైన కోపంతో సకల ఆయుధాలు ధరించి సింహం అనే సింహాసనాన్ని అధిరోహించిన ఓ చంద్రఘంటాదేవి, నాకు నీ ప్రేమ కరుణ అనే ప్రసాదాన్ని ప్రసాదించు తల్లి. సింహవాహిని అయిన అమ్మవారు మీ అందరికీ సకల శత్రుబాధలు పోగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.